అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ బంగాళదుంప బజ్జీ. ఈ చల్లని వాతావరణంలో వర్షాకాలంలో బంగాళదుంప బజ్జీ తింటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. మనం కూడా ఇవాళ బంగాళదుంప బజ్జీ ఎలా చేయాలో నేర్చుకుందాం. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయాలి. ముందుగా ఒక పెద్ద బంగాళదుంపను నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన బంగాళదుంపని మనకు వెజిటేబుల్ కట్టర్ ఉంటుంది కదా, దానిలో స్లైసెస్ చేయడానికి ఒక బ్లేడ్ వస్తుంది. దాన్ని తీసుకొని ఇలా బంగాళదుంపని అంతా స్లైసెస్గా చేసేసుకోవాలి. చూశారు కదా, ఇలా అంతా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ స్లైసెస్ అన్నీ వేసి 2 టైమ్స్ బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈ పొటాటోస్కి ఉన్న స్టార్చ్ అంతా పోతుంది. నీట్గా కడిగేసుకొని ఇలా బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు మాత్రం పొటాటోస్ని వాటర్లోనే ఉంచాలి. పిండి అదంతా కలపడానికి టైం పడుతుంది కాబట్టి, లేకపోతే ఈ పొటాటోస్ అనేవి రెడ్గా అయిపోతాయి. నేనైతే 1 పొటాటోనే తీసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు పిండి కలపడానికి, అందుకని వాటర్ వంపేసుకున్నాను. బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1 బంగాళదుంపకి 1 కప్పు పిండి సరిపోతుంది. ఈ రకంగా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి శనగపిండిని అనేది యాడ్ చేసుకోండి. దీనిలోకి 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ టర్మరిక్, అలానే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారము, పసుపు, ఉప్పు, వాము అంతా పిండిలో కలిసిపోయి ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోండి. వాటర్ పోసిన తర్వాత కన్నా పిండి ముందే ఉండలు లేకుండా కలుపుకుంటే పిండి బాగా మిక్స్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైతే లూజ్ అయిపోతుంది, బజ్జీస్కి పిండి అతుక్కోకుండా జారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి వాటర్ని చూస్ చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉండి బ్యాటర్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఎలాంటి ఉండలు లేకుండా పిండి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీతో కలుపుకుంటే బజ్జీస్ బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత దీనిలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దీనివల్ల బజ్జీలు బాగా సాఫ్ట్గా అవుతాయి. బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది ఏంది చెక్ చేసుకుందాం. కొంచెం పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో వేస్తే అది వెంటనే పైకి వస్తుంది. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం పొటాటో స్లైసెస్ని ఇలా పిండిలో 2 సైడ్స్ రోల్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని స్లైసెస్ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని స్లైసెస్ని బ్యాటర్లో డిప్ చేసి వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత గెరెటతో
ఇంకొక వైపుకి వాటిని టర్న్ చేసుకోవాలి. అన్నీ ఇలా టర్న్ చేసుకొని 1 మినిట్ వేగనివ్వాలి. వన్ మినిట్ తర్వాత ఈ బజ్జీలన్నీ బయటకు తీసుకోవాలి. తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇలానే మిగిలిన స్లైసెస్ అన్నీ పిండిలో డిప్ చేసి వేసేసుకోవాలి. ఇలా అన్నీ బయటికి తీసేసిన తరువాత ఫస్ట్ వేసుకున్నవి అన్నీ మరొకసారి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా చేయటం వల్ల బజ్జీలు బాగా సాఫ్టీగా లోపల ఉడికిపోయి వస్తాయి. లేకపోతే పొటాటో ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. 1 టైం వేసి బయటికి తీయటం వల్ల ఆ వేడికి ఆ పొటాటోస్ అనేవి బాగా మగ్గిపోతాయి. సెకండ్ టైం వేసినప్పుడు బాగా క్రిస్పీగా సాఫ్ట్గా బాగా వస్తాయి. చూశారు కదా, ఇలా వేసిన తరువాత బజ్జీల్ని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానివల్ల 2 సైడ్స్ పిండి అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా అన్ని బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత తీసేసుకుంటే మన వేడి వేడి బంగాళదుంప బజ్జీలు రెడీ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది బంగాళదుంప బజ్జీ తింటుంటే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి మసాలా కారం అలానే అల్లం చట్నీతో కూడా తినొచ్చు. అవి రెండు ఇష్టపడని వాళ్ళు ఆనియన్స్ మసాలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీడియం సైజ్ ఆనియన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం కొత్తిమీర, అలానే పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ చాట్ మసాలా. చాట్ మసాలా లేని వారు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, చాట్ మసాలా అన్నీ బాగా ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. అంతే, ఈ ఆనియన్ మంచింగ్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఆనియన్స్ మంచింగ్ కూడా రెడీ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కుందేటీస్ కిచెన్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.